హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమజలసాగరం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. మా చిన్న ఆడపడుచు వాళ్ళ కొడుకు అపార్ట్మెంట్ తీసుకున్నారనమాట. అంటే ఒక్కడే కొడుకు తనకి, కాకపోతే చెప్తున్నాను అట్లా. సో తీసుకుంటే గృహప్రవేశానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము కొంచెం లేట్గానే బయలుదేరినాం. సో వెళ్ళేసరికి 2:30 అట్లా అయిపోయింది. ఇంకా దిగినాము. శ్రీ సాయి అపార్ట్మెంట్స్ అనమాట, కుషాయి కూడా. ఇంకా కారిడార్లో నడుస్తున్నాం. కార్ దిగేసి నేను, అనురాధ, అనిత, సోని వాళ్ళ మామయ్య, సో ఇట్లా వెళ్ళినాం అనమాట. 5 ఇంకా ఎవరు రాలేదు. ఇంకా మేము వెళ్ళేసరికి భోజనాలు అవుతున్నాయి అనమాట. ఇంకా పైకి వెళ్ళాము. అపార్ట్మెంట్ 2nd ఫ్లోర్ అనమాట. ఇంకా చిన్నగా ఇద్దరు ఐటీ జాబ్ చేసుకుంటారు, సరిపోద్ది వాళ్ళకి. ఇంకా సో డబుల్ బెడ్రూమ్. ఇంకా ముందర సత్యనారాయణ పూజ చేసుకున్నారు. ఇంకా అయిపోయింది. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ కోడలు వాళ్ళ పెద్దనాన్న కూతురు, ఈమె వాళ్ళ కోడలు వాళ్ళ పెద్దనాన్న కోడలు అనమాట. కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి. ఇంకా పసుపు బొట్టిస్తుంది. ఇంకా వెళ్ళగానే అక్కడ నిలబడ్డాము. ఇంకా సో అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు, అనుకోకుండా వెళ్ళాము. మేము వెళ్దామన్న వాళ్ళేమో రాలేదు. ఇంకా మేమైతే వెళ్ళాము అనమాట. వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లా చక్కగా పెట్టేసిండ్రు. సో ఇంకా వంటగదిలోకి వెళ్దాం రండి, ఎట్లా ఉందో చూద్దాం. చక్కగా ఇక్కడేమో ఎట్లా ఉంది, పూజ పెట్టేసుకుంది తను. పైనుంచి వెంటిలేషన్ పడడానికి ఇక్కడ తులసి కోట పెట్టింది చూడండి చక్కగా. సో వీళ్ళిద్దరు వదిన మరదలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. వంట చిన్న కిచెన్ సరిపోతుంది. ఇంకా నేను బట్టలు తీసుకెళ్ళిన అనమాట. అనురాధ పెట్టాలంటే సరిపెడతాను అత్తమ్మ అన్నది. ఇంకా ఈయన అనమాట మా స్వప్న వాళ్ళ కొడుకు. పెళ్లి వీడియోలు కూడా పెట్టినాను కదా నేను. సో నాకు 4వ మేనల్లుడు అవుతాడు. వాళ్ళ భార్య భానుశ్రీ. సో వీళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీది మా ఏరియా అన్నమాట, ఇక్కడ హనంకొండకు మా పిల్లని. సో ఆమెను హైదరాబాద్కి ఇస్తే మళ్ళీ హైదరాబాద్ సంబంధం ఇట్లా వచ్చిందనమాట. ఇంకా మా అందర బట్టలు వెళ్తుంది. ఇద్దరికి చీరలు తీసుకున్న అత్త కోడలు ఇద్దరికి. ఇంకా సో వద్దు అనేసింది. ఎట్లా ఉంటుంది, బాగుంటుంది కదా మనం వెళ్తే అని చెప్పేసి. ఇంకా డ్రెస్ తీసుకున్నాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చేతిలో ఉంచినాం అనమాట డబ్బులు. అదే విషయం చెప్తున్నారు. ఇంకా అదెంత డైలాగు, ఆ మాటలన్నీ పెడితే అంత గోలగోలగా ఉంది. సో అందుకని పెట్టకుండా నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మా వరుసలో ఎవరేమవుతారో అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంటే నవ్వుతుందనమాట. ఈమె ఊరు అంటే ఇట్లా మా పిండి కూతురు అవుతుందిరా, మళ్ళీ మా చిన్నమ్మ కోడలు అని చెప్తుంటే వరుసలన్నీ బాగాలే ఉన్నాయని చెప్పేసి నవ్వుతుంది అమ్మాయి. ఇంకా లోపలికి వచ్చేసిన బెడ్రూమ్లోకి వాళ్ళ బట్టలన్నీ మడత పెట్టుకుంటారా అండి, మీరు కూర్చోండి అంటే మాట్లాడుతుంది. మడతలు పెట్టుకుంటే చెప్తుంది అనమాట. ఈ చీర ఇట్లా కొంచెం ముందు రావద్దామని పొడి బియ్యం పోసిందని చెప్పేసి అంటుంది. ఇంకా డబుల్ బెడ్రూమ్ అట్లా ఉంది. కొంచెం వర్క్ ఉంది, ఇంకా కబోర్డ్స్ అవి పెట్టలేదు అనమాట. సో కొంచెం ముందైతే బాగుండు కదా అని చెప్పేసి ఆ విషయాలు మాట్లాడుతుంది. ఇంకా సో పైన అది కబోర్డ్స్ కొన్ని పెట్టి వెళ్ళలేదన్నమాట. ఇంకా మేము శుక్రవారం ఏం తినమని చెప్పేసి అంటే భక్ష్యాలు తెచ్చింది. ఇంకా తలా 2 తినేసినాం, కూర్చున్నాం అనమాట. ఇంకా వాళ్ళంతా భోజనానికి వెళ్ళిండ్రు. ఇంకా చిన్నగా దేవుడి దగ్గర అట్లా క్లిప్స్ తీసుకుంటాం. మేము ఒక 2 ఫొటోస్ దిగినాం అందరు వెళ్ళిపోయినాక. ఇంకా నాకు సో చాలా బాగా అనిపించింది. అట్లా కూర్చున్నాం. 2 అవేంటి గులాబ్ జాములు తెచ్చి తినండి అని. అందులో ఏముండదు కదా, స్వీట్తో చేస్తారు కదా అని చెప్పేసి అని. ఇంకా పూజ చూడండి. ఇంకా లాస్ట్కి చూపిస్తాను. ఇక్కడ టోపీ పెట్టినది కదా, 3 ఉన్నాయి. మళ్ళీ వస్తే చూపిస్తాను. ఇదేమో వెనకాల వాష్ ఏరియా అనమాట. చాలా పెద్దగా వచ్చిందనమాట వాష్ ఏరియా మాత్రం. అంటే మన వంటలు కూడా చేసుకోవచ్చు. ఆ వెనకాలకు అట్లా ఉంది. సో పావిరాలు అవి ఏం రాకుండా ఇట్లా జాలి పెట్టేసుకున్నారు. బాగుంది కదా, వాళ్ళు బాగా పావిరాలు వస్తాయట, అందుకోసం పెట్టిండట అవి. సో చూడండి ఇట్లా. ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళి దేవుని తీసుకుని 3 ఏంటంటే ఫస్ట్ ఏమో ఇంటి
కులదైవం అంట, ఇష్టదైవం, మధ్యలో వాస్తు పురుషుడు అంట. ఇట్లా ఆరెంజ్ కలర్తో పెట్టేసింది కదా ఫ్లవర్ లాగా, వాస్తు పురుషుడు అంట. పూజ బాగైంది వదిన, మీరు పొద్దున వస్తే బాగుండని చెప్తుంది. ఇంకా వెంకటేశ్వర స్వామిది శంకు చక్రాలని వెండి, సో లోపల వినాయమన ఏంటి శివలింగం ఉందంట. ఇవన్నీ పెట్టేసి బాగా చేసిండ్రు వదినాయ గారు, మీరు పొద్దున వస్తే అవన్నీ చూద్దరని చెప్పేసి అన్నది. ఇంకా కాసేపు మాట్లాడి ఒక 1 hour 1:30 అట్లా 1.5 hour ఉన్నామన్నమాట. 2:30 అయింది మేము వెళ్ళేసరికి. ఇక్కడనే 11:40కి బయలుదేరినాం మేము. శుక్రవారం కదా, కొంచెం ఆ పనులు ఈ పనులు అనుకుంటా మేము అటు ఇటు అయ్యేసరికి అంత టైం పట్టిందనమాట. ఇంకా వస్తున్నాం, రిటర్న్ అయినాం. వచ్చుకుంటే ఇక మేము మాట్లాడుతున్నాం అనమాట ఏరియాని చూసుకుంటా. ఇది మన కుమార్పల్లి ఏరియా, ఇది రెడ్డి కాలనీ ఏరియా, ఇంకా ఇది పోచమ్మకుంట ఏరియా అనుకుంటా మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఆ ఏరియాలు చూసుకుంటా. ఇంకా మధ్యలోకి వచ్చాక ఇక మాకు ఎప్పటికీ అలవాటే కదా, సో వెళ్ళి వచ్చేప్పుడు అక్కడ టీ తాగడం, జనగాం దగ్గర హైవే మీద ఇట్లా కూర్చొని రిలాక్స్గా టీ తాగుతున్నా. వీళ్ళంతా ఏమో స్వర్ణగిరి వేసిన వాళ్ళు, వాళ్ళని చూస్తుంది మానైతే. వీళ్ళంతా ఏంటక్క నామాలు ఎక్కడ పెట్టుకున్నారు స్వర్ణగిరి వాళ్ళు, అందరు పెట్టుకున్నారంటే మా అన్న చెప్తుంది అంత స్వర్ణగిరి వేసిన వాళ్ళే వాళ్ళంతా అని చెప్పేసి అందదంట అని. దగ్గరే కదా అక్కడి నుంచి అటు. సో టవల్ల బేరం చేసినాం, టవల్ తీసుకున్నాం తల ఒకటి అంటే నేను 2 తీసుకున్నాను, బాబన్న 2 తీసుకున్నాను అనమాట. బాబన్న అంటే దామోదర్ పేరు కానీ బాబన్న అంటాం మేము, రమక్క హస్బెండ్, మళ్ళీ మా రాజు వాళ్ళ డాడీ, సోని వాళ్ళ మామయ్య అనమాట. సో బాబన్న అంటాం, అదే అలవాటు మాకు. ఇంకా మా అదేమో వాటర్ తీసుకొస్తుంది మా అన్నయ్య అని చెప్పేసి ఇక టవల్ల బేరం చేసి 2 తీసుకున్నాం. మా అన్నయ్య 2 తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను. ఇంకా వాటర్ తాగేసి మళ్ళీ బయలుదేరినాం అనమాట. సో మా అనురాధ రెడ్డి కాలనీలో దిగింది, బాయ్ చెప్పుకుంటా. ఇంకా సో అవి ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నాం. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిందనమాట, చిన్న వినాయకుడి ఫ్రేము. సో అవన్నీ ఎవరెవరో లెక్కబట్టి తీసేసుకున్నాం. అక్కడ ఆగేసిగా వచ్చేసరికి దాదాపు 6:30 అయిపోయిందనమాట. గానితనేమో వాళ్ళ ఇంటి దగ్గర దిగింది, సో అనురాధ రెడ్డి కాలనీలో దిగిందనమాట. ఎవరి వాళ్ళు బ్యాగులు తీసుకొని బాయ్ చెప్పేసింది. ఇంకా మేము మా ఇంటికి బయలుదేరి వచ్చేసినాం. సో మా ఏరియా ఇది దగ్గరకు వచ్చేసినాం అనమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమల సార్కు. చాలా చిన్న వీడియో, సో మెయిన్ పెట్టేసినాం, అన్నీ పెట్టలేదన్నమాట. ఇంకా మాటలు అవి పెడితే ఇంకా బాగుండదు కదా అని చెప్పేసి ఇంతే పెట్టినండి. థ్యాంక్ యూ, మీ జ్యోతి. ఉంటానండి, నమస్కారం.